నిజం చెప్పు. సూక్ష్మదర్శిని అండ్ స్కై ఫోర్స్. ఈ వీక్ నేను కవర్ చేశాను 2 సినిమాలు. ఫ్రెండ్స్ బాగుందన్నారని సూక్ష్మదర్శిని అండ్ 30 రూపాయలకే టికెట్ దొరికిందని స్కై ఫోర్స్. స్కై ఫోర్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కానీ చెప్తాం, ఖచ్చితంగా చెప్తాం. కానీ ఈ వీడియోలో కాదు, సెపరేట్ ఇంకో వీడియోలో చెప్తాం. ముందు సూక్ష్మదర్శిని స్టార్ట్ చేసే ముందు ఒక మీమ్ వేస్తాను చూడండి. సేమ్ ఈ మీమ్లానే ఈ సినిమా కూడా. ఈ సినిమా కంప్లీట్ చేయడానికి నాకు 4 సిట్టింగ్లు పట్టింది. మీరు అనుకునే సిట్టింగ్లు కాదు, సినిమా సిట్టింగ్లు. తీరిక దొరికిన ప్రతిసారి హాట్స్టార్ ఓపెన్ చేయడం, సినిమా ప్లే చేయడం, నిద్రపోవడం. బేసిక్గా సూక్ష్మదర్శిని ఫస్ట్ 1.5 అవర్ నాకు ఒక స్లీపింగ్ పిల్ల పనిచేసింది అనమాట. ఇక లాస్ట్ 40 మినిట్స్ కూడా ఇక లాభం లేదురా కానీ చేద్దాం, అయిపోగొట్టేద్దాం సినిమా అని పట్టుబట్టి కూర్చుంటే లాస్ట్ 30 to 35 మినిట్స్ సినిమా బాగుంది. స్టోరీ ఏంటి ఇంత ల్యాగ్ ఉందని ప్రొడ్యూసర్ అడిగితే, గ్రిప్పింగ్గా ఉండాలంటే ఆ మాత్రం ల్యాగ్ ఉండాలి సార్ అని డైరెక్టర్ కన్విన్స్ చేసి ఈ సినిమా స్టార్ట్ చేసి ఉంటారు. సరే, అవి వాళ్ళ పర్సనల్స్, మనం వదిలేద్దాం. మూవీ వాజ్ ఏ గుడ్ ఓటీటీ వాచ్. మంచి సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్. ఒక కాలనీ ఉంటుంది, ఆ కాలనీలో ఒక ఆడోళ్ళ గ్యాంగ్ ఉంటుంది. ఆ ఆడోళ్ళ గ్యాంగ్కి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో వాళ్ళు ఇరుగు పొరుగులో జరిగే సోది చెప్పుకుంటూ ఉంటారు. ఈ సోది చెప్పుకునే గ్యాప్లో ఆ కాలనీకి ఎప్పుడో ఊరు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తారనమాట. వచ్చిన వాళ్ళు ఆ కాలనీ వాళ్ళతో బాగానే గడుపుతూ ఉంటారు, ఒక్క వాళ్ళ అమ్మ తప్ప. ఆమెకి ఎల్జిమర్స్ అని చెప్పి డైరెక్టర్ ఒక సస్పెన్స్ క్రియేట్ చేస్తాడు. ఇక్కడ మన సూక్ష్మదర్శిని, అదే నజ్రియా, ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఏదో తేడాగా ఉంది అని చెప్పి కొత్తగా వచ్చిన వాళ్ళ ఇంటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక చూసుకోండి, ఒక స్నేల్ అండ్ ర్యాబిట్ కైండ్ ఆఫ్ రేసీ స్క్రీన్ ప్లే ఉంటుంది. లాస్ట్ క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి కాస్త బాగుంటుంది. చెప్పాలంటే అదొకటే బాగుంటుంది. నాకే కనుక ఎడిటింగ్ వచ్చుంటే ఈ సినిమాని కత్తిరించి 30 మినిట్ షార్ట్ ఫిల్మ్గా రిలీజ్ చేసేవాడిని. పర్ఫార్మెన్సెస్ వేర్ గుడ్. ఇందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది, మాన్యువల్ అనే క్యారెక్టర్. కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ అదైతే, ఈయనే డైరెక్టర్ అంట, నాకు నిన్నే తెలిసింది. ఈ సినిమాలో ఇంకో కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అది క్లైమాక్స్లో వస్తుంది. సినిమా చూసాక మీరే తెలుసుకోండి ఆ కమల్ హాసన్ పర్ఫార్మెన్స్. మీరే అంటారు ఆర్ట్ కమల్ హాసన్ అని. ఇంకేమైనా మిస్ చేశానని ఆలోచిస్తే 20 నిమిషాల సినిమాకి ఈ రివ్యూ చాలా ఎక్కువ అని నేను అనుకుంటున్నాను. సినిమా ల్యాగ్ అంటున్నావు కానీ బాగుంది అంటున్నావు అంటే, ఎస్, సినిమా ల్యాగ్ ఉంది కానీ లాస్ట్ 20 to 30 మినిట్స్ సినిమా బాగుంది. చింతించాల్సిన విషయం ఏంటంటే, ఆ 20 to 30 మినిట్స్ మీకు సరిగ్గా అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ 2 గంటల సినిమాని మీరు భరించాలి. అదే విధి. వీధి కుక్క నుంచి అయినా తప్పించుకోవచ్చు కానీ విధి నుంచి ఎవడు తప్పించుకోలేడు. ఎంతకన్నా నేను ఏం చెప్పలేను. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అంటే ఆ ల్యాగ్ ఉన్న సినిమాని ఈ బీజిఎంని కొంతవరకు సేవ్ చేస్తుంది అనమాట. నజ్రియాన్ చూస్తూ, బీజిఎం వింటూ, ల్యాగ్ని భరిస్తూ లాస్ట్ 25 మినిట్స్ని ఎంజాయ్ చేసేయండి. సో దట్స్ అవర్ రివ్యూ ఆన్ సూక్ష్మదర్శిని.